నేను కూడా పొలం దగ్గర రైతుగా రైతులు పడుతున్నటువంటి కష్టాల గురించి వీళ్ళని అడగాలనుకుంటున్నాను సార్. మనం ప్రజాప్రతినిధులు మాట్లాడకపోతుంటే అధికారులు కేవలం ఏదో నామమాత్రంగా వాళ్ళ డ్యూటీ చేస్తున్నట్టుగా చేసి ఏదేదో 100 చదువుతున్నాడు ఇప్పుడు ఈయన నమోదు చేయించుకోవాలి, అక్కడ చేసి ఇక్కడ ఇదంతా ఏంటంటే ఒక రకంగా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ పెంచుకుంటున్నారు తప్పితే రైతులకి ఈ పనులు ఎన్ని చేయాలి మేము మాకు ఎంప్లాయ్మెంట్ మా ఉద్యోగస్తులు పెంచండి అనే దానికి ఉపయోగపడి తప్పితే మీరు చదివేది రైతులకి ఎలాంటి ఉపయోగకరం లేదు. ముఖ్యంగా మీరేం చెప్తున్నారంటే 10 రోజుల తర్వాత ఓపెన్ అయితే 20 రోజుల తర్వాత ఓపెన్ అయితే డబ్బు దాకా రైతు ఏం చేస్తాడు, ఎక్కడ పెట్టుకుంటాడు దాన్ని? నేను ఒక పేద రైతు కుప్ప నుంచి ఎక్కడ పెట్టుకుంటాడండి దాన్ని? ఎక్కడ దాచుకోవాలి? ఎక్కడ అంటే అక్కడ ఉంటే బరిగొడ్లు తింటే పందిపప్పులు తింటే లేదా పక్కన పొలాలు చెత్త తగలేస్తారు, తగలబడే ప్రమాదం ఉంటుంది. ఇది వ్యవసాయ శాఖలో రైతులకు జరుగుతున్నటువంటి తీరుని అధికారుల యొక్క ప్రవర్తనని తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ప్రజాప్రతినిధిగా మీ వ్యవసాయ అధికారుల ప్రవర్తన చాలా బాధాకరం. రైతులకు మాత్రం ఇప్పుడు రబీ కొనుగోలు వీళ్ళు చెప్తున్నారు 10,000 మెట్రిక్ టన్నులు కొన్నామంటారు. రైతులకు టార్గెట్ ఏంటండి? టార్గెట్ మీరు ఇన్ని హెక్టార్ల పొలం ఉంది మా మండలంలో, ఇంత టార్గెట్ మీరు ముందే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మీరు తక్కువ టార్గెట్ తీసుకొని లేదా తక్కువ టార్గెట్ వాళ్ళు ఇస్తే కదమా దాన్ని మేము ఎక్కడ పెట్టుకుంటాం రైతులు? ఒకటి, రైతులకి గిట్టుబాటు ధర ఎందుకు ఇప్పించడం లేదు? మీరు రైతులు కొన్నటువంటి ధాన్యాన్ని మీరు కొట్టలేదు కాబట్టి వాళ్ళు దళారులు అమ్ముకొని తీవ్రంగా మోసపోతున్నారు. వాళ్ళకి డబ్బు అవసరం అండి. ఇప్పుడు అప్పులు చేసి వ్యవసాయం చేసుకుంటారు. సరైన సమయానికి ధాన్యం కొనకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకోరా? వారి ఇష్టం వచ్చినంత అడిగినంత రేటుకు అమ్ముకొని రైతులు దారుణంగా మోసపోతున్నారు. ఇంకొకటి, మా ప్రాంతం ముఖ్యంగా మన మండలం కల్లాపాలెం మండలం పచ్చిమిర్చి రైతులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళు మాత్రం కాగితాల్లో చూపించుకోవడానికి పొలం పిలుస్తుంది, పొలం రమ్మంది, పొలం పొమ్మంది కార్యక్రమాలు చేస్తారు. ఎవరి కోసం చేస్తున్నారండి? పొలం పిలుస్తుంది. ఎందుకు పిలుస్తుంది? రైతుకి మీరు మంచిగా చెప్పి మంచి దిగుబడి ఇవ్వడానికి సలహాలు ఇస్తారు, అంతేనా? ఆ దిగుబడిని అమ్ముకునే దిక్కులేదు కదా. పచ్చిమిర్చి రైతులు తోటలు వదిలిపెట్టి పారబోసుకొని కూలీకి ఇచ్చే ధర కూడా లేకుండా ఉంటే మరి మీరు ఏం చేస్తారు? దానికి ప్రత్యామ్నాయంగా పచ్చిమిర్చి మా మండలంలో రైతులు ఇన్ని వేల మంది రైతులు నష్టపోతుంటే చోద్యం చూస్తూ వ్యవసాయ అధికారులు వీళ్ళ యొక్క తీరును మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. వ్యవసాయ అధికారులు ముఖ్యంగా అసలు మీరు ఈ మండలంలో ఎన్ని హెక్టార్ల పొలం ఉంది, దానికి దిగుబడి ఎంత వస్తుంది, మీరు ఆ గ్రామానికి సంబంధించి ఎన్ని వేల బస్తాలు కొన్నారో చెప్పగలరా? మిగతా బస్తాలు వెళ్ళిపోతున్నాయి, ఎందుకు పోతున్నాయో మీరు ఆలోచించారా? ఏమైనా వివరాలు అందించగలరు మండలానికి, మా ప్రజాప్రతినిధికి? నా గ్రామం ఉంది, నా గ్రామంలో ఉడ్డన్ని రైతు భరోసాకి వెళ్ళియా? ఎందుకు వెళ్ళలేదు? మరి రైతు నష్టపోతున్నాడు కదా. మీరు చేయరు, యాక్షన్ చేయరు, రైతులకు తెలియజేయరు. రైతులకి ఈ వ్యవసాయ అధికారుల ద్వారా మీరు ఖచ్చితంగా ప్రభుత్వ చర్చలు జరపండి. మండలంలో ఉంటే రైతులకి ముఖ్యంగా బయట జిల్లాల్లో టార్గెట్ మొత్తం పూర్తవుతుంది. బాపట్లలో మాత్రం ఈ అధికారులు కూడా రైస్ మిల్లర్స్తో బొమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్న తీరుని తీవ్రంగా ఖండిస్తున్నారు సార్. మీరు ప్రభుత్వంతో చర్చలు జరుపుకొని రైతులకు న్యాయం జరిపించాలని కోరుతున్నారు.